నమస్తే వెల్కమ్ టు మమ్మ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎట్లా మేమైతే మంచిగా ఉన్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాము. ఇంకా మా మమ్మకి అయితే ఫుల్ సర్ది, మళ్ళీ వాతావరణం చేంజ్ అయిన కొద్దీ ఈమెకి సర్ది వస్తూనే ఉంటట్టుంది. అప్పుడేమో మంచిగా హెల్తీగా ఉంటుండే, ఇప్పుడు ఒక్కసారి ఫీవర్ వచ్చింది. ఇక సాలి ఇక మొత్తం ఇగో మళ్ళీ సిక్ అయిపోయింది. ఆమె మంతలమ్మ లెక్కుంది కదా బొట్టు పెట్టుకుంటే. ఏం బొట్టు మమ్మ అది? స్టైల్ బొట్టు. ఇప్పుడే బావ ఇంకా అత్త మావులని తీసుకొని పోయారు. వాళ్ళు ఎంబడి పోతానైతే ఫుల్ ఏడుస్తుంది. ఇంకా ఏదో రకంగా చెప్పేసి ఒక పెట్టిన ఇంకా మా టిన్ను సార్ వాడు ఆడుతుండు. ఇంకా టిన్ను ఈమెకైతే స్నానం చేపించేసిన, టిన్నుకి కూడా స్నానం చేపించేసి ఆయనకి ఊదయ్యాలి. చాలా రోజులు అయింది ఊదయ్యాక. ఇంకా తీసుకొద్దాం, బిల్డింగ్ మీద ఉన్నాయి బొగ్గులు. అప్పటి నుంచి ఉంది, అది ఏం చేస్తుంది? అయ్యో మొత్తం ఇట్లా పడేసింది. వావ్, గుడ్డు పెట్టింది. ఏ కోడి గుడ్డు పెట్టినావా? ఇక నడువిగా దిగు దిగు. ఓకే, దానికి అప్పటి నుంచి ఇదే గుడ్డే వచ్చినట్టుంది. ఫస్ట్ గుడ్డు. నువ్వు ఎక్కినావా? గుడ్ గర్ల్. కోడి చూడు, మనం లేకపోతేనేమో తింటుంది, మనం ఉంటే తింటలేదు. వాటితో ఆడుకోకపోయినా పాలతోటి ఆడుకోబుద్ది అవుతలే. ఎందుకురా? సరే అయితే నేను బట్టలు విండేస్తా. ఏనా దా పెడుతుందా, బయటికి రా. ఇక కోడి మంచిగా అది మూలంగా నతుకుతుంది వచ్చి. దా ఆమెనంట కిందికి దించాలట. కిందికి దించితే నీళ్ళల్లో చాడుతుంది. బట్టలు విండేయాలి. సైడ్ లివ్వు. ఈ పిల్లలని జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది మమ్మగాన్ని. ఎందుకంటే ఆమె మా ఇంటి దగ్గర ఏమో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సైడ్కి ఉంటాయి, ఇక్కడ ఉండవు. అదే అలవాటుకి ఆమె ఎక్కనికి పోతుంది. నాకైతే ఫుల్ భయం వేస్తుంది. వర్షం పడుతుంది, ఇక్కడ ఫుల్ మొగలైంది. ఇంకో డ్రాప్స్ పడుతూనే ఉన్నాయి. ఇంకో ఈడ ఆల్రెడీ బొగ్గులు ఆరేసిన సారీ. వర్షం పడుతుంది. ఇలా తీసుకుందాం. అవి వద్దు మమ్ము, ఇట్రా. నువ్వు ఉరకకు మమ్మ, ఉరకకు, ఇట్రా. అది ఇదే అలవాటు. అమ్మ వాళ్ళ ఇంటికాడ సైడ్ వాళ్ళు ఉండి ఏం భయం ఉండదు. మమ్మ ఇట్రా, ఇక వాన పడుతుంది. మమ్మీ ఈ చైలు ఉన్నాయా? ఏవి చూపి. సరిపోతాయా? ఇగో ఇవి అప్పుడు ట్రేస్ షాప్ అయినాకి ఇవ్వకుండా అట్లనే మర్చిపోయినాము. ఇవి ఉన్నాయి. చెట్లు, పట్టుగుచ్చుల చెట్లు, ఇత్తులు అన్నీ ఉండే, ఎండిపోయింది కూడా విరిగి. వాళ్ళు ఇంకా జెండా పెట్టుకురు, ఫ్లాగ్ బిల్డింగ్ మీద. మంచిగా అలవాటు అయిపోయింది. చూడురి, అది తాడు తెంపేసుకుంది. అంగో ఆడతో స్టార్ట్ చేసింది. ఇక అది భయపడుతుంది ఎటు పోవాలా అని. మా బెండ చెట్టుకి ఇక బెండకాయ వచ్చింది, కనిపిస్తుందా? ఇవన్నీ అత్తం ఇప్పుడు దాకా సాఫ్ చేసింది అనమాట. అలా గడ్డి ఉంటే గడ్డి తీసేసింది. మిరప చెట్లకి మిరపకాయలు వస్తున్నాయి. దగ్గరికి వెళ్ళి చూపిస్తారు రేపైతే. ఇప్పుడు వర్షం పడుతుంది, నీట్గా చేసిందని చూపిస్తున్నా. పట్టుగిచ్చుల చెట్టు ఆవులన్నీ మేసేసినాయి. మంచిగా బతుకమ్మ పండుగకి వస్తాయి అనుకున్నాము. ఇగో ఏం వస్తట్టున్నాయి, మొత్తం అవి మేసినాయి. మమ్మ స్టైల్ బొట్టు పెట్టమని ఇగో బొట్టులు ఇట్లా కింద పడేసింది. చూడు, మమ్మ అంటే మమ్మ కదా. అంటే నైట్ది చికెన్ ఉండే, అది ఒకసారి అది మళ్ళీ ఒకసారి
ఆయిల్ వేసి చేస్తే బాగుంటుందని చేసిన. ఈరోజు కొంచెమే ఉంది. ఈ చేప కాదు నాని, చికెను తిందు. ఈరోజు నేను ఒక్క అమ్మనే తింటా కాబట్టి కొంచెమే ఉంది. నిన్న మండే కదా, మండే ఎవరు తినలేరు. ఇప్పుడు ఈరోజు నేను ఒక్క అమ్మే కదా. ఆగాగు, ఇక ఫ్రై చేస్తున్నా. ఇదైతే ఫ్రై అవుతుంది. మా మమ్మగాడు నైట్ అట్లనే తింటుంది. బాగుందా? ఇది డీప్ ఫ్రై చేసి ఉండే మసాలా వేసి, ఇంకా అట్లా అని చెప్పి మళ్ళీ ఒకసారి డీప్ ఫ్రై చేద్దామని వేసిన. అది మొత్తం ఆయిల్ వెళ్ళిపోయింది, ఆరిపోయినట్టు అయినాయి. నైట్ చేసుకురు కదా, ఫ్రిడ్జ్ ఉంటేనేమో మంచి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. మాకు ఫ్రిడ్జ్ లేదు. ఆడ ఏడుస్తుంది. ఆడు మంచిగా ఎత్తుకోవడం అలవాటు అయింది. కొంచెం సేపు అయినాక తీసేసి తినేస్తాయి. ఏంది ఆ మెత్తని పట్టుకొని వీక్తున్నావు? దాన్ని తిడుతున్నాడు. వస్తలేదా? ఏడికి పోయినావు? పని మీద పోయినా బయటకి. ఏం చేస్తారు? ఫుల్ వర్షము, పడుతుంది వర్షం. ఎప్పుడు స్టార్ట్ అయిందా? ఇంత ముందుకు ఒకసారి పడ్డదా? దిగుతా. ఫ్రై చేస్తారు. నైట్ చికెన్ ఉండేదా? అది ఫ్రై చేసుకుంటారు మళ్ళీ. నైట్ తిని ఆవుల కర్రీ ఇక వీడు చూడు దిగుతుందంట. అమ్మని ఆడ కూర్చోబెట్టిన, ఆడ ఉంటా బండ మీద. మొత్తం పచ్చిగా అయినావు కదా బావా. మొత్తం ఆమె వాటర్లో ఆడుతుంది, మళ్ళీ సర్ది మొదటికి వచ్చింది. అది చేప కాదు, మళ్ళీ చేపనంట. తింటావా? 3కి పోయింది. తింటావా? కోడే ఆడ ఎట్లా ఇలా పడ్డది చూడు. వర్షం పడుతుంది, బయట కానీ నిజంగా లైఫ్ అంటే ఈజీ కాదు కదా. కాదు మరి, నేను చాలా ఈజీ అనుకున్నాను. అయితే మా తాత చెప్తుండే, ఈ సంసారం అంటే పెద్దది రాది, సంసారం సముద్రం అన్న ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేము అంటే అప్పుడు నాకు అర్థం కాదు. ఇప్పుడు అర్థమవుతుందా? చెప్తుండేమో అనుకున్నా మా తాత. సంసారం అంటే ఎన్నో ఉంటాయి. తిప్పలవాడి మెల్ల సముద్రంలో ఇది కూడా పోయి ఏదన్నా దీపానికి అనేది ఏర్పచ్చు. కానీ సంసారం అనేది నాన్ స్టాపింగ్ అయితే ఈతనే ఉండాలి డైలీ ప్రయాణం. మళ్ళీ అప్పుడు మా డాడీ పని పోతుంది కదా, మేము స్కూల్ పోతుంది. ఇంకా నాకేమనిపిస్తుంది, మా డాడీ మంచిగా ఒక రోజు ఇంటిగా ఉంటాడు, ఒక రోజు పనికి పోతాడు, మంచిగా ఉంటాడు. మేమేమో రోజు స్కూల్ పోవాలి, మేము కూడా చేస్తాం అనుకుంటాం. ఇప్పుడు నాకేమనిపిస్తుంది సార్, మంచిగా స్కూల్ పోతే అయిపో ఈ పని చేయాలంటే ఇప్పుడు ఈయనకి అట్లా అనిపిస్తుంది. ఎవరి బాధ అంతే, బాధ లేని వ్యక్తి ఉండడు. అన్ని రోజులు సంతోషం ఉండదు, అన్ని రోజులు బాధలు ఉండి. అప్పుడు ఎడిగని చెప్పాలా. అయితే మేము ఇప్పుడు పాలేమన్నా వస్తుంది కదా, బిజినెస్ మొత్తం డల్ అయిపోయింది కదా. ఆవులు ఏమన్నా రేట్లు తక్కువనేమో కొంచెం పికప్ చేద్దాము, ఇట్లా పైసలు అరేంజ్ చేసి మళ్ళీ ఒకటి 2 ఆవులు తీసుకొద్దామని చూడని పోయినాం. ఆవులు చూడని అంగడికి ఫుల్ వర్షం అటు అంతా తడిచిపోయింది. రేట్లు ఎంత ఉన్నాయి? మామూలు ఉన్నాయి ఇక, అప్పటికంటే ఒక 10,000 తక్కువ అట్లా అయిందనమాట. చూద్దాం, ఏడు నుంచి ఒక దిక్కు దారి దొరకదా. ఇప్పుడు బాగా డౌన్లో పడిపోయింది బిజినెస్. అవును, పాలు అసలు ఇస్తలేవు. అవి మొత్తం అవి కట్టినాయి. ఇవి ఎందుకు ఇస్తలేవు? ఐ థింక్ మెయింటెనెన్స్ మనం 4 రోజులు అటు పోయినాం. మళ్ళీ పికప్ కానీ ఇప్పుడు 10 days పడుతుంది.
అప్పుడు మంచిగా నేను దాన తెచ్చిన మెల్ల అప్పుడు లాస్ట్కి ఎండింగ్ దాన అయిపోయి ఎండింగ్ వచ్చే వరకు మంచిగా బకెట్ వచ్చింది. మళ్ళీ మొత్తంలో అయిపోయింది. అదే అవి టెన్కల్నే ఉండాలి ఇక ఎటు ప్లానింగ్ పెట్టుకోవద్దు. ఆయన ఇంకెట్టున్నాయి పోనీకి ఏం చేస్తాం కొన్ని రోజులు ఇక వీటిని బైక్లో కట్టేయాలి. ఇక్కడ నాకు మంచిగా అనిపిస్తలేదు ఎందుకో ఈ ప్లేస్ నాకు మంచిగా అనిపిస్తలేదు. బైక్లో కట్టేస్తే మంచిగా ఉంటాయి అనిపిస్తుంది. చూద్దాం దివాళీ చూద్దాం ఎట్లుందో. అయినా ఈ ప్లేస్ మంచిగా లేదు. వాళ్ళంతా బుర్జ ఉన్నది, నీట్గా ఉండలేదు. అది మెయిన్ ఇబ్బంది. ఆడ మనం మట్టి ఒప్పించిన దగ్గర మంచిగా గిల్లు ఉన్నప్పుడు బాగానే ఇచ్చింది. వాళ్ళు ఉన్నప్పుడు మంచిగా బాగాలే. అలా మెయిన్ ఏంటంటే అది కిందికి అయిపోయింది, డౌన్ అయిపోయింది. మళ్ళీ వర్షం రాగానే మొత్తం బురద అయిపోతుంది. టాయిలెట్ పెన్న పెట్టగానే అల్లనే వండుకుంటున్నాయి. ఇక వీటికి ఇబ్బంది అవుతుంది. కుసుంటలేవు కదా, కుసుటనేమో పాలు ఇంప్రూవ్ అవుతాయి, నిలబడే ఉంటున్నాయి. ఇక వీటికి కాళ్ళు మళ్ళీ వర్షం పడే వరకు మొత్తం వానలు తింటుంది. కూర ముందుగా బుక్కుతుంది. ఫస్ట్ గుడ్డు పెట్టింది. చిన్న ఉండొచ్చు, తొలసూరు గుడ్డు. అది చిన్న ఉంది. తులసూరు గుడ్లు తాగాలి, మస్తు ఉంటుంది. తాగమని ఒక 5 గుడ్లు తాగాలి. నాకు కడుపు నొప్పి లేదు, నాకు కడుపులా పిసికినట్టు అవుతుంది పచ్చి గుడ్లు తాగి. నువ్వు తాగు. నాకొద్దు, నిజంగా మంచిది. నాకొద్దు, నాకు ఇద్దరికి తాగిరా చాలు. ఒక గ్లాసు పాలు, ఒక ఎగ్ తాగు, 5 days తాగు, స్ట్రాంగ్ అయితే. అంత న్యాచురల్గా బతకాలి. ఆ గుడ్డు న్యాచురల్ గుడ్డు అది. ఇప్పుడు అందరు ఏం చేస్తారు, మొన్న డాక్టర్ ఏం చెప్తున్నాడు, అందరు పైసలు అని పైసలు వెనకాల పరిగెడుతున్నారు, ఆరోగ్యాన్ని ఎవరు పట్టించుకుంటలేరు అన్నట్లే. ఇప్పుడు అంతే ఇక అందరు వస్తుంది ఆర్టిఫిషియల్గా. ఎవరికి గలీజ్గా తుడుచుకోండి. మా బిడ్డకి చీమిడి తక్కువ అవుతుంది. ఆయనకి అసలు చీమిడి అన్నదే లేకపోతుంది. ఫస్ట్ టైం చీమిడి కారుతుంది దానికి. తుడుస్తా.